హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. దోస్తులు, వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మా వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. తెలుసు కదా దోస్తులు, మన వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. కామెంట్లో వీడియో ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. హైప్ చేయండి దోస్తులు మా వీడియోస్ని. మరి దోస్తులు, మీరెంతగానో ఇష్టపడుతున్న ఆడబిడ్డ ఇంటికొస్తే సిరీస్లో పార్ట్ 106కి వచ్చేసాము. మరి ఈ రోజుటి మన వీడియోలో ఏముండబోతోందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? కొంచెమన్నా సిగ్గుమానం ఉన్నాదిరా నీకు. నేను గట్లనే పెంచింది అరమనమ్మ, మనల్ని ఇంత మంచిగా పెంచింది రామనమ్మ. తిట్టాయనే తిట్టు, ఇంకా తిట్టు. చిన్నప్పటి నుంచి నేను నీకు ఎన్ని మాటలు నేర్పినా, ఎన్ని కథలు చెప్పినా, గిదే నార నువ్వు దాంట్లో నుంచి నేర్చుకున్నది. మన నాన్న ఎంత మంచోడురా, ఎంత మంచిగా చూసుకునేటోడు అమ్మను. గిట్లా వేసిండా? మనల్ని కూడా గిట్లనే ఇడిచిపెట్టి ఇంకెవరన్నా మన నాన్న వేసుకుంటే ఎట్లుంటుండేరా మనకు? తట్టుకునేటోళ్ళమారా? మన అమ్మ పరిస్థితి ఏందిరా మన నాన్న గట్ల వేసుంటే? తలక ఏడబెట్టుకున్నా కూడా అర్థమవుతలేదురా నాకు. గట్ల వేసినావు, ఇజ్జత్ తీసి పాడేసినావు. ఎప్పుడు బిజినెస్ అని తిరిగితే పోంతి పొలగాడు కష్టపడతాండ్రు, రేపు పిల్లలు మంచిగా ఉంటారు, వాళ్ళ భవిష్యత్తు మంచిగా ఉంటుంది అనుకున్నా. గిదారా నువ్వు చేసే బిజినెస్లో? నాకు కూడా బిజినెస్ అని చెప్పిండు. రోజు ఇంటికి అచ్చుడే లేక బిజినెస్ బాగా చేస్తే నాకు పైసలు బాగా వస్తే డైమండ్ నెక్లెస్ కొనుక్కోవచ్చు అనుకున్నా. ఇప్పుడు చూడు, ఈయన వేసేది గిది. ఇప్పుడు నేను డైమండ్ నెక్లెస్ ఏ నుంచి కొనుక్కోవాలి? నన్ను తిట్టకే అను, నీకు కొనిస్తాను డైమండ్ నెక్లెస్. నాకేమద్దు నీ డైమండ్ నెక్లెస్. నాకు కొనిస్తే అది కూడా కొనియమంటది. నాకు కొనియకున్నా మంచిదే, కానీ దానికి కొనిచ్చినామంటే మంచిగా ఉండదు చెప్తాన్నా. అదేం కొనియమన్నది? ముయ్ నోర్మి, నిన్నెవడు చెప్పమంటాన్రా సమాధానాలు? మూసుకొని కూసో. అక్క సారీ అక్క, తప్పైంది. ఒకరోజు ఏదో తప్పు చేసినాక రేపటి నుంచి తప్పు చేయ్యా, ఒక్కరోజుకే అయిపోతుందిగా అని అంటే అట్లా కాదు. ఇది జీవితాంతం బాధపడాలి. నీకు సంబంధించిన వాళ్ళందరూ జీవితాంతం బాధపడాల్సిందే నువ్వు చేసిన ఈ ఒక్క తప్పుకు. అదినే, నేను ఒకరోజు షాపింగ్ కోదాము, నాకు ఒక పట్టు చీర కొని అంటే నాకు బిజినెస్ మీద పని ఉన్నది పోవాలి అని చెప్పిండు. అదినే అబద్ధాలు ఆడిండు అన్నీ. అవురా? అది నిజంగా బిజినెసే అక్క. కాదనే, మా తమ్ముడు చెప్పిండు. సాయంత్రం ఊర్లోనే కనబడ్డాడట. మా తమ్ముడే పెద్ద పిసోడని నేను అనుకున్నా, కానీ ఈయననే మమ్మల్ని పిసోళ్ళని చేసిండని తెలియలే అప్పుడు. అక్క ఏం చేయను నువ్వే చెప్పక్క, తప్పు అయిపోయింది. ఒకరోజు ఏం చేసిండో తెలుసా ఆయనే? పిల్లల పుట్టినరోజు ఉన్నది అని పొద్దుగాలనే లేచి వస్తా అని చెప్పిండు. పిల్లల పుట్టినరోజు కూడా రావారా నువ్వు? అంటే నా పుట్టినరోజుకి రాకపోతే ఏం కదా అదినే? గట్ల కాదే, ఇంట్లో పుట్టినరోజు ఎవరిదైనా రావాల్సిందే. అవురా? కథమిగా ఇగ జాడలేడాదినే. పిల్లలు నేను చూసుకుంటా కూర్చున్నాం. 8కి వచ్చిండు రాత్రికి. కనీసం పిల్లలన్నా అడగలేరా రా నిన్ను, గిట్లెందుకు వేస్తున్నావు డాడీ అని? రాంగ సమోసాలు పట్టుకొచ్చిండు అదినే. కథం తేయంగానే పొట్లాలు అందుకొని మనిషికి 4 సమోసాలు తిన్నాం, పన్నాం. ఎవరు అడగలే. నీకెప్పుడు తిండేనా వ్యాపతి? ఎందుకు లేట్ అయింది, ఎందుకు రాలే అని అడగవా? ఇక మరి ఆకలి అయింది అదినే, ఏం చేసుడు? సమోసాలు తినంగానే నిద్ర వచ్చింది, పన్నా. చెప్పు, అప్పుడు కూడా ఈమె దగ్గరికి వచ్చినావు కదా, దీని దగ్గరికి, బేబీ దాని దగ్గరికి. ఒక చూసినావా అదినే? చూడు నాకు అందరికీ ఇది చేసినాయన్నీ. మరి అప్పుడే డౌట్ వస్తే నాకు చెప్పచ్చు కదనే, మొదట్లోనే అని కాలు ఇరిసేద్దు. గిట్లనే తాపుకోటి ఏదో ఒకటి తినేద్దెత్తుండే, నేను మర్చిపోదు. నీ తిండి పాడువాడా. చెప్పు, మీ అక్కకు సమాధానం చెప్పు. చెప్పురా చెప్పు. నాకేం చెప్తావు? అనసూయకి చెప్పు సమాధానం. అమ్మ పైనుంచి చూసుకుంటా ఎంత బాధపడుతుందో నేను చూసి. మన ఇద్దరిని చూసి అమ్మ సంతోషంగా ఉంటుంది అనుకున్న పైన నువ్వు వేసే కథలను చూసి ఎంత ఎడుతుందో, ఏం బాధపడుతుందో. ఒకరోజు ఏం చేసినావురా నువ్వు? ఏం చేసిండే? రాత్రికి మల్లెపూలు తెత్తాను పోయింది అదినే. తేలేడా? అసలు రాలేడు. తెల్లారి పొద్దుకినాక వచ్చి మల్లెపూలు తెచ్చిన, ఆడిపోయినాయి బిజినెస్ పని మీద పోయినా అని ఆడిపోయిన మల్లెపూలు తెచ్చి ఇచ్చింది అదినే. అది ఎంత ఫీల్ అయ్యి ఉంటుందిరా? నేను మల్లెపూలు తేనందుకు ఫీల్ కాలే అదినే. మరి ఇంకా దేని ఫీల్ అయినవే? రాత్రి అంటే ఎక్కువ మల్లెపూలు ఇంకా బిర్యానీ తెత్తానికి అని చెప్పిండు. బిర్యానీ లేదు, ఏం లేదు, ఖాళీ కడుపుతోటి వన్నా.
మళ్ళా తెల్లారి వాడిపోయిన మల్లెపూలు తెచ్చిండు కానీ బిర్యానీ తేలేడు. మరి నువ్వు అడగలేదావే బిర్యానీ ఏది బే అని? అడిగినది నేనెందుకు ఊకుంటా? బిర్యానీ ఎదురా మొగుడా అంటే ఆల్రెడీ బర్రె బలిసినావు, ఇంకా బిర్యానీ తిని ఇంకా బర్రె లెక్క అవుతావా అని. సిగ్గన్నది లేదా రా నీకు కొంచెమన్నా? దాన్ని గంత బాధ పెట్టినావు. ఇక తెల్లారి వంట చేసుకొని తిన్నది కావచ్చు, బిర్యానీ ఏం తింటుంది అనుకున్నాక్క, లేకపోతే తెచ్చేటోని. నిజం చెప్పు, బిర్యానీ తెచ్చినావు కానీ మధ్యలో ఆకలి నువ్వే తిన్నావు కదా, నాకు ఇంకొకటి కూడా పట్టుకురాలేవు కదా. చెప్పురా చెప్పు. రేపు నీ పిల్లలు వస్తారు, రాజుగాడు వస్తాడు, స్వప్న వస్తుంది. వాళ్ళకేం చెప్తావు చెప్పు? నీ తలకాయ ఏడబెట్టుకుంటావు చెప్పు. స్వప్న వాళ్ళ అత్త మామకు తెలుస్తుంది. వాళ్ళ ముందట నీ ఇజ్జతిని తీసి ఏడబెట్టుకుంటావు. రాని వాళ్ళ తల్లిగారోళ్ళు ఇంతమందికి ఏం చెప్తావురా నువ్వు? నీ దోస్తులకు, దీని దోస్తులకు ఏమని చెప్తావు? నా దోస్తులకు ఆల్రెడీ తెలుసు అక్క. అందరు దోస్తులు అవులేగాళ్ళే. అదినే అవులేగాళ్ళతో ఉండక అని తిరగక అని ఎంత తిట్టినా వాళ్ళతో తిరిగిండు, గీ పని చేసిండు. ఎప్పుడు నేను ఎంత కమ్మగా అండినా మంచి లేదు అంటాడు. అదినే ఇప్పుడు అర్థమైంది నాకు ఎందుకు అట్లా అంటాడు. బేబీకి అయితే అంటలే రావు, అదేం చేసినా కమ్మగా ఉన్నది అనుకుంటా తింటావు కదా. అసలు అది వంటలే అయ్యేది అంటే దానికి మంచి రోజు బయట నుంచి రెస్టారెంట్ల నుంచి తీసుకొచ్చి ఇచ్చినవా? నా బొందా ఆప్షన్ ఎక్కడ మునిగింది? మరేం చేసినావు? నేనే వండుకుంటా సచ్చిన ఇన్ని రోజులు. అగో చూసినవా, అదే అంటే కూడా వేసిండట. నాకైతే ఇటున్న పుల్లాట పెట్టాలి ఇంతవరకు. సారీ అక్క, నేను పోతా, నాకు పనున్నది బయట. ఎక్కడికి పోతావురా? కాళ్ళు చేతులు ఇరగ్గొట్టి కూసోబెడతాడా? కూసో, నువ్వు ముందడ కూసో. అక్క ఎందుకు అక్క నన్ను ఇట్లా టార్చర్ చేస్తావు? ఏదో అట్లా తప్పని పరిస్థితులలో పనిచేయాల్సి వచ్చింది. నువ్వు ముందు కూసోరా, కూసో. ఏం తప్పని పరిస్థితులు ఏంది? కూసోని చెప్పు. ఎప్పుడు వేసుకున్నావు దాని పెళ్ళి? అదనే నా దోస్తు బేబీ అమెరికాలో కొడుకున్నాడు అంటుండే. అడుగు, ఈయన కొడుకేనా అడుగు. అవురా, వినిపిస్తుందా? నీ కొడుకే నవాడు? నా కొడుకే. ఏంది, నీ కొడుకు ఇప్పుడు అమెరికాలో ఉన్నాడా? అంటే మన కొడుకు అన్నట్టే. అంటే మా ఆయన కొడుకు ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు అన్నట్టు. నీకు అప్పుడప్పుడు చాక్లెట్లు పంపుతాడా అన్నుంచి? పంపుతాడు. నువ్వు నాకు అప్పుడప్పుడు తెచ్చిచ్చేటా? నువ్వు అవే నా చాక్లెట్లు, అమెరికా చాక్లెట్లు మన కొడుకు తెంపించినాయా? అది నీ చూసినావా? అది నా కొడుకు అమెరికాలో ఉన్నాడట. ఏందే ఇప్పటిదాకా ఆగమాగం చేతివి, అమెరికా అనగానే గట్ల తయారైనావు? దీనికేం పుట్టింది అమెరికా అని ఎప్పుడు కలవరిస్తే ఏందో అనుకున్నా. దీనికి గింత పారమా అమెరికా అంటే? డ్రై ఫ్రూట్స్ కూడా పంపుతాడు అప్పుడప్పుడు. పంపుతాడు. అది అప్పుడప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా తెస్తాడు. గవ్వే కావచ్చు, అమెరికా డ్రై ఫ్రూట్స్ తిన్నా నేను ఇన్ని రోజులు. ఆ నుంచి పంపినవి తింటే డ్రై ఫ్రూట్స్ అవే, ఇక్కడ కొనుక్కొని తింటా కాదా? ఏ కాదనే, అమెరికా అంటేనే ఇట్లా ఫీలింగ్ వస్తుంది నాకు. దీనికి తిండంటే ఫీలింగ్స్ వస్తాయి, అమెరికా అంటే ఫీలింగ్స్ వస్తాయి, రెండే. నా కొడుకుని చూస్తే ఫీలింగ్సే రావు, అందుకే ఆడు ఇంకో దాన్ని కలుపుకున్నట్టున్నాడు. ఇంకేమేం పంపుతాడు అమెరికా నుంచి? ఇంకా ఐఫోన్లు, ఇంకా ట్యాబ్లెట్లు, ఇంకా లాటపాటలు, అవన్నీ పంపుతాడా? అది లాటపాటలు కూడా పంపుతాడట. మా సప్ల కోటి పంపిమనాలి. లాటపాటలు అంటే ఏంటిదే? అయ్యా గిట్ట టిక్క కొడతారు చూడు. కొడతారా? ల్యాప్టాప్ అక్క. ఊరిని ల్యాప్టాపా? సప్నకెందుకే? అది ఊకంటది. అదినే మా ఆయన కొనిమంటే కొనిత్తలేడు, ఒక లాటపాట కొనిమని మమ్మీ డాడీని, నేను సినిమాలు చూస్తా అంటది. ఎందుకే వాళ్ళ ఇంట్లో టీవీ లేదా? అదినే కాదు, సినిమాలు చూడాలంటే హాల్లోకి పోయి ఆడ కూర్చొని చూడాలి. అల్లత్తే ఎప్పుడు కళ్ళన్నీ దీని మీదనే పెట్టుకొని కూర్చుంటుంది, కళ్ళల్లో మంటలు పోసుకుంటుంది ఇదంటే. మరి ఊకే టైంపాస్ చేసుకుంటే టీవీ చూస్తే గట్లనే ఉంటారు. పనులన్నీ అయిపోయాక చూసుకోవాలి 10 నిమిషాలు. ఇది వెళ్ళగానే ఒక్క నిమిషం కూడా చూడనియది. మంట అంటే మంట నా బిడ్డ ఏదైనా ఎంజాయ్ చేస్తా అంటే సౌండ్ పెట్టకంటది, అదంటది ఇదంటది, ఓ టార్చర్ చేస్తుంది. లాటపాట ఉందనుకో మంచిగా అందులో బెడ్రూమ్లోనే వండుకొని చూస్తుందట సినిమా. సినిమాలు చూడ్డానికే పుట్టిందా నీ బిడ్డ? ఇంకేం పంపుతాడు? అవుగాని ఏం చేస్తాడు గాడు ఇంతకు? ఎవరి ఇంట్లోనన్నా వంటకు దిగిండా? ఏం పని చేస్తాడా నీ కొడుకు? ఎంతుంటది ఏజు? రాజు కన్నా సంవత్సరం పెద్ద అక్క. ఏంటి?
రాజు కన్నా సంవత్సరం పెద్దనా? అంటే ఏందిరా నువ్వు చెప్పేది? అంటే నాకన్నా ముందే బేబీ పెర్గెంట్ అయింది అన్నట్టు. పెర్గెంట్ అయింది, ప్రెగ్నెంట్ అను లేకపోతే గర్భవతాను, ఇంట్లో చచ్చిపోతాను. మంచిగా అమెరికాకు పోయిండు. దీని అమెరికా గంగలో పోతే ఎవర్రా కాగే. ఏందిరా అసలు నువ్వు అనుని పెళ్లి చేసుకోకముందు దాన్నే ముందు చేసుకున్నావు ఏంది? కాదక్క, అనసూయకు నాకు 1 సంవత్సరం లేట్ అయింది కదా, అది ముందే అయింది. అసలు ఎప్పుడు పెళ్లి చేసుకున్నావు, ఎందుకు చేసుకున్నావు చెప్పిస్తావురా, అది ఎక్కడిది అసలు? అక్క మొత్తం ఇది ఏబట్టే, ఇది దీని తల్లి. ఒక మంచిగున్నావు, నేనేం చేసిన? గుడికి తీసుకుపోయి మీ ఇద్దరికి పెళ్లి చేసింది. నువ్వు ఆగే అడిగే పని. అనసూయకు నాకు పెళ్ళైంది కదా అక్క. అయింది. మా పెళ్లి తర్వాత 2 పిల్లలు పుట్టినాక మీ పెళ్ళి అయింది. పెళ్ళైనాక 6 నెలలకు పెళ్ళైనాక 6 నెలలకు ఆషాఢ మాసం వచ్చింది కదక్క. ఆషాఢ మాసం వచ్చింది. అయితే నీ పెళ్ళాం తల్లిగారింటికి పోయిందా? నేను ఎటు పోయినారా అప్పుడు? బావకు ఢిల్లీ ట్రాన్స్ఫర్ అయిందని నువ్వు అమ్మ పోయినరు. ఆహా గప్పుడా. అనసూయ వాళ్ళ ఇంటికి పోయింది. నేను ఓలే. అనసూయ ఎటు పోలే, ఇంట్లోనే ఉంది. ఇంట్లోనే ఉందా? అసలు ఈ బేబీ ఎక్కడి నుంచి తలుగుకున్నదిరా నీకు? వీళ్ళమ్మనే. మధ్యలో మా అమ్మ ఏం చేసే? బేబీ ఎవరో తెలుసా నీకు? ఎవరు? మీ అమ్మ వాళ్ళ దోస్తుండే కదా ఒక ఆమె, అమెరికా దోస్తు. ఎలిజబెత్ రాణి. ఆ, గా ఎలిజబెత్ రాని బిడ్డనే గీ బేబీ. ఏంది? ఎలిజబెత్ రాణి ఆంటీ బిడ్డనా? అవ్వో, వాళ్ళు మస్తు పైసలు ఉన్నోళ్ళు. ఆమె బిడ్డ నీకెట్లా పడ్డది? ఏందిరా మీరు మాట్లాడేది, నాకేం అర్థమైతలేదు. కాదనే, ఇప్పుడు నాకు బేబీ అమెరికా దోస్తు ఎట్లనో అట్లనే మా అమ్మకు అమెరికా దోస్తు ఉంటుండే ఒకటి. దాని పేరు ఎలిజబెత్ రాణి. అది అమెరికా నుంచి అన్నీ పంపుతుండే మాకు. చాక్లెట్లు, బిస్కుట్లు, డ్రై ఫ్రూట్లు అన్నీ పంపుతుండే. ఆమె ఇంటికి కూడా వచ్చింది 2-3 సార్లు మా ఇంటికి. వాళ్ళు ఎక్కడుంటారు? ఇక్కడనే ఉంటారా? ఉండరు, అది అమెరికాలోనే ఉంటారు. మరి గిడు అమెరికాకి ఎప్పుడు పోయిండో ఏమో. నువ్వు అమెరికాకి ఎప్పుడు పోయినావు? ఆమెను ఎప్పుడు పెళ్లి చేసుకుంటివి? నేను అమెరికా కోలే ఏం పోలే. ఆషాఢ మాసం ఆఫర్లు, షాపింగ్ అని నువ్వు మీ అమ్మ ఇద్దరు కలిసి పోయిండ్రు కదా షాపులకు. ఆ, అక్క, ఆషాఢ మాసంలో ఆ ఎలిజబెత్ రాని ఆమె బిడ్డని తీసుకొని వచ్చింది మన ఇంటికి. ఎవరు? ఇప్పుడు పిల్లనా బేబీని? ఆవు, ఇలా ఆషాఢ మాసం ఆఫర్లు ఉన్నాయని పక్క ఊరికి పోయిండ్రు. ఎవరు? అనసూయ వాళ్ళవ్వ ఇంకా ఎలిజబెత్ రాని కూడా, ముగ్గురు కలిసి పోయిండ్రు. నేనైతే ఎన్ని సీరియల్ కొనుక్కున్నానో, ఎన్ని నగలు కొనుక్కున్నానో ఆషాఢ మాసం ఆఫర్లా. మళ్ళీ ఇంకో పారి ఓని అనే లేడీడు. ఇప్పుడు మంచి చేతుల పైసలు ఆడుతుండే, ఏదంటది కొనుక్కుండు. నువ్వు మధ్యలో నోరు మూసుకోవు ఎవరకు. అయితే ఆషాఢ మాసం అని ఇది నన్ను ముట్టనిచ్చుడే లేదు. అవునే? అవునా? మరి ఆషాఢ మాసంలో మూడు పిల్లలు ఒక దగ్గర ఉండద్దు, మా అమ్మ చెప్పింది. అత్తగారి ఇంట్లో ఉండద్దు అంటారు కానీ మొగుడు పిల్లలు ఒక దగ్గర ఉండద్దేంది? ఈయన్నే ఉండి గీ నాటకాలు ఆడినావు నువ్వు. మస్తు రోజులు ఫ్రస్ట్రేషన్లో రోజు తాగుకుంటూ వచ్చేటోని. ఆవు, సీసాకు అలవాటు పడ్డాడు అప్పుడే. సిగ్గు లేకుండా ఏం చెప్తానవే నువ్వు? ఎక్కడికన్నా వీకినా అయిపోవు కదా నువ్వు. ఇడు గిట్లాంటి వేసాలు ఎత్తాడని తెలిసే నేను ఇంట్లోనే ఉన్నది, నేటి పోలే. అబ్బో, నేను నా తల్లిగారింటికి పోతే ఇంకెంతమంది నాటకచ్చుకుంటుండేనో, ఎన్ని పెళ్లిళ్ళు చేసుకుంటుండేనో. వీళ్ళు షాపింగ్ పోతే ఏమైందిరా? వాళ్ళ కూతురు బేబీని ఇంట్లో నేడ్చి పెట్టిపోయిండ్రు. రాత్రి అయింది, ఇంకా రాలేరు. నేను అప్పుడే వచ్చిన ఇంటికి. సిగ్గులేదా అవి నీకు? ఇంట్లోగా పిల్లని ఇడిచిపెట్టి ఎందుకు పోయిన బయటకు? ఏగ పిల్లకు షాపింగ్లు అవన్నీ ఇష్టం ఉండేటని నేను ఇంట్లోనే ఉంటా అన్నది, ఉంచినాం. గీడత్తడని మాకేం తెలిసి ఇంటికి. అప్పటికి 2-3 రోజుల నుంచి నేను అసలు ఇంటికే రాలే. ఆమె ఎవరో కూడా తెలియదు నాకు. తెలియకుండానే పని కానిచ్చినావా? అవునే సిగ్గులేందానా. తెల్లని దాకంటే పోయినరు, రాత్రిపూట ఆమె ఇడిచిపెడతారా ఒక్కదాన్నే? రావద్దా మీరు తొందర? ఏ మత్తు వర్షం పడ్డదని రావచ్చు లేదు, పోవచ్చు లేదు, ఒక్క ఆటో దొరకలేదు. నేను ఫుల్ లోడ్లున్నా, మస్తు తాగొచ్చిన. ఫుల్ వర్షం పడుతుంది బయట. వర్షం కురిసిన రాత్రి. ఇంకేంటి చెప్పురా, చెప్పు. మొగుడు అసలు ఎటు పోతాండు, తింటాండా, తిరుగుతాండా, ఏది పట్టించుకుని లేదా అనే? కనీసంగా పిల్లకన్నా ఫోన్ చేసి మరి ఒక్కదాని ఎట్లున్నో గొల్లెం పెట్టుకో అని చెప్పలే? చెప్పినదినే, చెప్తే మీ ఆయన వచ్చిందని చెప్పింది. మీ ఆయన మరి ఏం తిన్నాడా అని అడిగింది. అడిగితే ఆడే తింటాడు, టేబుల్ మీద అన్నం కూరలు అన్నీ పాడైనాయి, తింటాడు లేకపోతే లేదని తిట్టినా. తింటదినని లేకపోతే లేదు. వర్షంలో ఫుల్ తడిసొచ్చిన.
తుడుచుకోమని టవల్ తెచ్చిచ్చింది. నీకు తెచ్చుకోరా టవలు? అన్నం తిందు రమ్మని ప్లేట్లో పెట్టింది. మంచిగా వడ్డించింది. నేను మత్తులో తేలుతానా, అన్నం తినరాలే. ఏమనుకున్నదో ఏమో, అన్నం తినిపించింది. తినిపిస్తే లాభలాభ తినుడేనా? ఎవరు పడితే వాళ్ళు తినిపిస్తా తింటావా? నువ్వెన్నడన్నా గట్ల ప్రేమతో తినిపించినావానే? గంత ప్రేమ నా మీద ఎవరు చూపెట్టలేరక్క. నీ తర్వాత ఆమెనే. నువ్వు పెళ్ళై వెళ్ళిపోయినాక నేను మస్తు లోన్లీ ఫీల్ అయినక్క. అమ్మ ఊకే నీ దగ్గరికే వచ్చుడు. నన్ను టార్చర్ పెడితే ఏం చేయాలరా మరి? నా బిడ్డ దగ్గర కొన్న పోతా అని తాపుకోసారి పోయినా ఆయన నీతోటే ఉంటుంది కదా ఎక్కువ. ఆ ప్రేమకు తట్టుకోలేకపోయినాక్క. ఒకటైనం. గామెవలో వచ్చి మీ ఇంట్లో ఉండుడేంది? ఆ టైంకి ఇల్లు లేకపోవడేంది? నీకు అన్నం తినిపించుడేంది గామె? ఆమెకు పెళ్లి కాలే ఇంకా అప్పటికి? కాలేదక్క. వయ్యమ్మో, గిన్ని బాగోతాలు వేసిండట చూసిన వాదినే. పరాక అమెరికా అని ఎగురుతుందానే ఇప్పుడు ఎగురు. ఈ అక్క తంపేండ్లు చేసుకున్నావా? ఏమైందిరా ఇల్లు వచ్చినాక ఇలా చెప్పలే? నీకు చెప్పలేదా అనే? అక్కేం చెప్పలే, ఎప్పట్లెక్కనే ఉన్నారు. తెల్లారి నాకు మత్తు వదిలినాక మస్తు గిల్టీగా ఫీల్ అయినాక అసలు నేను ఏం చేసినో నాకేం తెలియలే. అది అట్లా జరిగిపోయింది. వాళ్ళ అమ్మకి చెప్పిందా? వాళ్ళకి తెల్లారి ఫ్లైట్లుండే, టికెట్లు తీసుకున్నారు ఎప్పుడో. పోయినరు. వెళ్ళిపోయినరక్క. వెళ్ళిపోయినరా? ఆమె ఎవరికి చెప్పలే ఈ సంగతి? చెప్పలేదక్క. నేనే మస్తు గిల్టీగా ఫీల్ అయినా. పాపం పెళ్ళి కూడా కాలేదు, ఆమెతో గిట్లా బిహేవ్ చేసిన అయిందని. తర్వాత అనుకున్నా అమెరికాలో అన్ని ఇట్లాంటివే కామన్ కావచ్చు, అందుకే ఆమె లైట్ తీసుకున్నది అనుకున్నా. పోయవ్వా, అమెరికాలో గిట్లాంటివి కామనా? అంటే ఏంది అదినే? ఏ ఆగే, నీ చెప్పేది ఫస్ట్. తర్వాత ఒక 3 నెలలు అట్లే గడిచిపోయినాయి. నువ్వు మర్చిపోయినావు ఇక ఆమెను? మర్చిపోయినా కానీ ఎక్కడనో అంత గిల్టీ ఫీలింగ్ అట్లనే ఉంది అక్క. అప్పటి నుంచి నీకు చాక్లెట్లు పంపిందా? నువ్వు ఉర్రకే కొంతసేపు ఆగు అని చెప్పినా అడు ఎప్పటిగా పోతాడు. చెప్పు చెప్పు. 3 నెలలకు వాళ్ళ అమ్మ ఫోన్ చేసింది నాకు. ఎవ్వా, వాళ్ళమ్మ మా అమ్మకు దోస్తు, గీనికెందుకు వేసింది? మాకొక్క నడియేయలే మళ్ళా. బేబీకి పెళ్లి సంబంధాలు చూసి పెళ్లి చేద్దాం అనుకుంటే అస్సలు చేసుకోను, పెళ్ళే చేసుకోనని చెప్పుడట అందరికీ. వీళ్ళందరూ ఆరా తీసిండట. బేబీ ప్రెగ్నెంట్ అని తెలిసిపోయింది అందరికీ. దానికి కారణం నేనే అని కూడా వాళ్ళ అమ్మకు తెలిసిపోయింది. అందుకే ఫోన్ చేసిందా వాళ్ళమ్మ? కాదక్క, వాళ్ళందరూ అబార్షన్ చేసుకోమని బేబీని మస్తు బలవంత పెట్టిండట. మరి ఏమైందిరా? ఇక బేబీ మాత్రం అస్సలు చేయించుకొని అన్నదట. జీవితాంతం అట్లనే ఉండిపోతా అని చెప్పిందట. ఎందుకు? ఎందుకంటే బేబీ నన్ను ప్రేమిస్తుందట. ఒక్కసారి చూసినందుకే? నేను ఒకసారి బిజినెస్ పని మీద ఒక మీటింగ్కి పోతే అక్కడ నన్ను చూసిందట అక్క. అయితే 2 సార్లు చూస్తేనే ప్రేమించుతారా పెండ్లైన? అప్పుడు ఇంక పెండ్లైందని కావచ్చు. దాని బేబీ పాడుగాను, దాని బేబీ ముఖం అంగడి పోతే గా బేబీనా గి బేబీ? ఇప్పుడు చెప్పక్క, నేను చేసిన తప్పుకు బేబీ జీవితాంతం పెళ్లి చేసుకోకుండా అట్లనే ఉందామనుకుందట. మరి నీ దగ్గరికి ఎట్లా చేయరే? ఉంటాయిపో కదా గట్లనే గాని అమెరికాలో. అసలు నాకు ఇదంతా ఏం తెలియదు. వాళ్ళ అమ్మ ఫోన్ చేసి విషయం అంతా చెప్పింది నాకు. నాకేం చేయనో అర్థం కాలే. మొత్తం చేసినాక ఇంకేం చేయనో అర్థం కాలే అనబడుతుంది. గామెనేమో అమెరికాలో, నువ్వేమో గీడా. ఏమైందిరా తర్వాత? ఏమైందేందక్క, సంవత్సరం డెలివరీ అయ్యేదాకా అక్కడనే ఉన్నది. బాబును పట్టుకొని ఇక్కడికి వచ్చిండ్రు 2 తల్లి బిడ్డలు. వేరే పెళ్లి చేసుకోమని వాళ్ళందరూ ఎంత ఫోర్స్ చేసినా చేసుకోలేదటక్క. ఇక అవన్నీ కోడి పెళ్లి చేసుకుంటాడు దాన్ని. బేబీ వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడట ఒక ఆయనకు మస్తు ఇష్టమట బేబీ అంటే. బాబుని కూడా మంచిగా చూసుకుంటా పెళ్లి చేసుకుందామన్నా ఏం లేదట బేబీ. దాని బేబీ ముఖం అంగడిపోతే దానికేం రోగం మంచిగా వేసుకోక కిన్నాల మొక్క పోని వేసుకున్నాడు అవసరమా? మంచిగా అమెరికాలో తెల్ల మొక్క పోళ్ళు ఉంటారు, వాళ్ళని చేసుకోక. ఇక నువ్వు చేసుకుందామని రెడీ అయినావా? లేదక్క, ఆ బాబుని నాకు ఇచ్చేయు, బేబీ నువ్వు వెళ్ళిపో, నేను బాబుని పెంచుకుంటా, నువ్వు అక్కడ ఎవరినన్నా పెళ్లి చేసుకో అని చెప్పిన. పిల్లగాన్ని పెంచుకుంటా అనుకున్నావా? 2 పొరగాన్లు ఉన్నారు ఇడా సాలదా? ఏమన్నదిరా మరామే? వాళ్ళ అమ్మ పోదామని ఎంత అన్నా కూడా పోలేదక్క. ఇక్కడనే నాతోటి ఉండిపోతా అని ఉన్నది. వాళ్ళ అమ్మ ఏం చేసుకుంటారో మీ ఇష్టం, ఇక నేనైతే పోతాను అనిపోయింది. ఎలిజబెత్ రానా ఆంటీ? ఎలిజబెత్ రానా అంటేనట గది యేసుడికి గీడాకి వచ్చింది. అసలైతే మీ అమ్మ దీనంతటి కారణం. ఏం ఎలిజబెత్ రానే అంటే అది యేసుడికే గీడి దాకా వచ్చింది కథ. ఏగా ఆంటీ మంచిదని
మా అమ్మకు దోస్తు బెస్ట్ ఫ్రెండ్. మస్తు చాక్లెట్లు పంపుతుండే నా కోసం. నీ చాక్లెట్లు గంగలు పోతే ఆడ పోరి జీవితం నాశనమైందంటే చాక్లెట్లు అని ఎగరబడితివి. అంటే దీని అంతటి కారణం మీ అమ్మ అన్నట్టు. అవో మా అమ్మ అంటావు. మా అమ్మ ఏం చేసింది అదినే? నేనే రోజు ఆషాఢ మాసం షాపింగ్ చేద్దామని అన్నా. అంటే దీని అంతటి కారణం నువ్వే అన్నట్టు. నాకేం తెలుసు ఆయనే వర్షం పడుతుందని. లేకపోతే నేను ముందే అద్దు. నాకు అప్పటికే మస్తు ఆకలవుడు పెట్టింది. షాపింగ్ చేసిన బట్టలన్నీ వినకపోయినా మరి ఎట్లనో వర్షంలోనన్నా తడుచుకుంటూ అత్తేమో ఆకలికి. గట్లనే వద్దామనుకున్నది. సమోసాలు కనబడ్డాయి, కొనుక్కొని తిన్నవర డజనాన్ని. కథం కడుపు మంచిగా నిండింది. మళ్ళీ పోయినాక తినచ్చుతి అనుకుంటి. నీకు గన్నేండ్ల ముచ్చట కూడా గుర్తున్నదా అవే? మరి నీకు బేబీ గుర్తులేదా? అస్సలు గుర్తులేదు అదినే. అప్పుడు ఎప్పుడో ఎట్టనో ఉండే పోరి ఒకటే ఒక రోజు వచ్చింది, పీకింది. ఇప్పుడు నా పెండ్ అయింది కానీ అయ్యతో కూడా గుర్తుపట్టలే నేను. మరి నీ బేబీ అనసూయని కూడా గుర్తుపట్టలేదారా? లేదక్క, అప్పుడు అనసూయ ఎట్లుంటుండే సన్నగా స్లిమ్గా, ఇప్పుడు ఎట్లయింది బర్రె లెక్క. నేను అప్పుడు సేమ్ వీరైన లెక్కనే ఉంది కదా. తిని తిని ఆంబోతు బలిసినట్టు బలిసింది. దాని గొంతు కూడా ఎట్లయింది ఇప్పుడు. చిన్నప్పుడు స్వీట్గా ఉంటుండే, గుర్తుపట్టలే ఇక. నువ్వు భలే జోకులు చేస్తావేంద్రా. వాళ్ళ అమ్మ చెప్పదా ఇలా అమ్మకు? వాళ్ళ అమ్మ ఎట్లా చెప్తుంది? వీళ్ళ అమ్మకు క్లోజ్ ఫ్రెండ్. ఇలా బిడ్డ జీవితం పాడు చేసినా అనుకోదా? చెప్పలే, సీక్రెట్గానే ఉంచింది. ఇక బేబీ నా కోసం ఇక్కడనే ఉన్నదని దాన్ని పెళ్లి చేసుకున్నా. మళ్ళా కొడుకుని అమెరికాకి ఎందుకు పంపినవరా? కొడుకు 10 ఏళ్ళు నా దగ్గరనే పెరిగిండక్క. 10 ఏళ్ళ తర్వాత వాళ్ళ అమ్మమ్మ అమెరికాలో మంచిగా ఉంటుంది చదవని ఆడికి పట్టుకపోయింది. ఇప్పుడు నా కొడుకు అమెరికాలో డాక్టర్. డాక్టరా? అమెరికా డాక్టర్ అంటే ఏంది? నా దోస్తున్నది ఇప్పుడు అమెరికాలో డాక్టర్. కోట్లు కోట్లు వస్తాయి. నీకు పైసలు పంపుతాడేమన్నా నీ కొడుకు? వాడు నాకు అన్ని పంపుతా అంటాడు, నేనే ఏం అద్దని చెప్తా. మరి ఈ ఇల్లేంద్రా గిట్లున్నది, మంచి పెద్ద ఇల్లు కట్టలే అలా కొడుకు? చెప్పిన కదక్క, వాడు ఏం పంపినా అద్దంట నేను. బేబీ కూడా గంతే, బేబీకి నేను ఉంటే చాలు. ఆదర్శవంతమైన ప్రేమికులేరా మీరు? ఈ ప్రేమ కథ దీన్ని పెళ్లి చేసుకోకుండా అయితే మంచిగుండు. వాళ్ళు పెళ్లి చేసుకున్నాక వాళ్ళు అట్లా చెప్తారా? మరి దీనికి చెప్తే అయిపోతుండే కదరా ఎప్పుడో. నాకు చెప్తే నేను ఊకుంటాను. ఇద్దరు బూరివికి సార్ కాదు. చూసినావా అక్క, అందుకే చెప్పలే. పాపం బేబీకి అందరితోటి కలిసి ఉండాలని ఎంత ఇష్టమో. అందరిని వదులుకొని నా కోసం ఇక్కడికి వచ్చింది. ఎప్పుడు అదే అడుగుతుంది బేబీ, నన్ను మీ ఇంటికి తీసుకపో అని. ఎట్లా తీసుకొస్తావు? నేను నీ తాటోలుతా కదా. నేను ఊకుంటాను. యువతిని పడితే దాన్ని ఇంటికి తీసుకొస్తే. దాని గురించి కూడా ఆలోచించే కొంచెం. నీ దోస్తే కదనే. దోస్త్ అయితే ఏంది, బేస్ట్ అయితే ఏంది, సావితి పోరు ఎవరుకుండద్దు. నేను అస్సలు ఊకోను. దానికి ఇడాకులే ఇప్పిస్తా ఇవుడు. హిడాకులు ఏమని చెప్పి పిత్తవే? గంత పెద్ద కొడుకున్నాడు ఆడ చెట్టు అంత కొడుకు. అన్న వదులుకొని నీ మొగుని కోసం వచ్చిందట అది. గిన్నేళ్ళకి ఇప్పుడు దానికి విడాకులు ఇప్పించి ఉంటారు దాన్ని ఎత్తవావే. అది చేసిన తప్పుకు ఇన్నేళ్ళు ఒకతే ఉండి శిక్ష అనుభవించింది. వాళ్ళ అమ్మ ఎన్నిసార్లు రమ్మన్నా ఒక్కరోజు కూడా పోలేదక్క. కోపంతో వాళ్ళ అమ్మ కూడా ఇక్కడికి ఒక్కసారి కూడా రాలే. మా అవ్వ ఎన్నడో చచ్చిపోయి ఎలిజబెత్ రాని ఇంకా కావాలి. అమెరికా చాక్లెట్లు తింటే మొత్తం రోజులు బతకచ్చు కావచ్చు. ఆమె చచ్చిపోయి కూడా 2 ఏళ్ళు అవుతుంది. పాపం అక్కడ నా కొడుకు కూడా ఒక్కడే ఉన్నాడు ఇప్పుడు. వానికి కూడా ఉండబుద్ధి అవుతలేదట. డాడీ నేను వస్తా అంటున్నాడు ఊకే. అక్కడ డాక్టర్ కదరా. ఈయనే ప్రాక్టీస్ పెట్టుకుంటా అంటాడు. మంచిగా ఉన్నది. నేను దీన్నే రాని అంటే దీని కొడుకుని కూడా రానిస్తానా? చూడు, అది వచ్చిందనుకో నిన్నింట్లో అడుగు పెట్టనియా. అందరిని మెడలు పట్టి బయటకు నూకుతా. చూడక్క, ఇట్లా అంటదనే ఇన్ని రోజుల నుంచి నేను ఈ విషయమే చెప్పలే. ఏం చేయనో ఏమో. పెద్ద కథనే ఉన్నది కదా రాయడా. పాపం అమ్మ ఒక్కతే ఉంటుంది, రోజు బాధపడుతుందని నా కొడుకు కూడా మస్తు చల్లరమ్మన్నాడు అక్క దాన్ని. కానీ అది ఒక్కనాడు కూడా పోలే నన్ను విడిచిపెట్టి. మరి ఏంద్రా అరే ఒరే మురళి అని ఇష్టం ఉన్నట్టు తిడుతుంది. ఇన్నేళ్ళు ఓపిక పట్టింది అక్క, ఎంతకని చూస్తుంది అది కూడా. తిడుతుంది ఇక. ఈ ముసలితనంలో నన్ను అందరం కలిసి ఉందామని అంటుంది. దానికి పెద్ద ఫ్యామిలీ అంటే ఇష్టం. ఆడందరు ఉన్నారు దానికి, మేనమామలు మేనత్తలు, పెద్ద కుటుంబం వాళ్ళది. కానీ ఇది ఒకతే బిడ్డ, అల్లారు ముద్దుగా పెరిగింది. పాపం ఎంత అల్లారు ముద్దుగా అమెరికాలో పెరిగిన పొలాన్ని అట్లా చెప్తున్నారా నువ్వు? ఇది ఎవరు తప్ప నన్ను అర్థమైతలేదురా. ఎవరు తప్పైనా ఏమైనా నేనైతే దాన్ని ఇంట్లో అడుగు పెట్టని. ఇంతేనా? ఇంకేమైనా ఉన్నాయా మిస్టరీలు?
మిస్టరీలు అన్ని గవే, ఇంకేం లేవు. అంటే ఇప్పుడు గీ ఇల్లు కూడా మనదన్నట్టేనా? ఆవు, దానికోసం ఒక చిన్న ఇల్లు కట్టించిన. నన్ను గజ గజ వణికిస్తావు. అది ఇష్టం ఉన్నట్టు మాట్లాడినా దాన్ని ఏమంటలేడు, సప్పుడు ఎత్తలేడు. నేనంటే దానికి మస్తు ప్రేమ, ఇన్నేళ్ళు మస్తు ప్రేమ చూపించింది. దాని ఓపిక నశించి గట్లా మాట్లాడుతుంది, కానీ నేనంటే మస్తు ఇష్టం దానికి. సరే గాని అప్పుడప్పుడు గబోమరిగా డాక్టర్ ఏమన్నా పంపితే నాకు కూడా పట్టుకరా. విడాకులే ఇప్పిస్తా అంటే కానీ మళ్ళీ అవి పంపి ఇవి పంపి అంటావు. ఎంటి డాకులు ఇచ్చినా కొడుకు కొడుకే అవుతాడు. ఈయన కోసం అన్ని పంపుతాడు. ఏం బతికేనిది, తల్లద్దు కానీ కొడుకు పంపినే కావన్నావే నీకు సిగ్గులేదు కొంచెం కూడా? మరి అలా అవ్వ చేసిన పాపానికి ఆడబుట్టిండు. ఏదిగా బేబీ దాని విలు, దానికి సిగ్గు లేదు మానం లేదు. సిగ్గులేని పుట్టుక పుట్టిన అది గది పెండ్లైనంతో సంసారం చేసి పోరాన్ని కానీ దిక్కులేక గిడికి వచ్చి పడ్డది. అనసూయ, నేను తప్పు చేసిన కాబట్టి ఏమంటలేను. దాన్ని మాత్రం ఏమన్నా అంటే మంచిగా ఉంటుంది చెప్తున్నా. అది నా ప్రాణం కంటే ఎక్కువ. నువ్వు ఎన్నడన్నా నాకు బుక్కెట్ తిండి పెట్టినావే? తిన్నవా నన్ను అడిగినావా కనీసం? బర్త్డే ఎప్పుడో కూడా తెలియదు నీకు నాది. చూసినావా ఆయన ఎట్లా అంటాడో? నీ తమ్మునికి ఎంత ధైర్యం, నీ ముందట్నే ఎట్లా వాగుతాడు. ఏమోరుతావే ఊకే. అంతే నాకు తెలుసు, నువ్వు నీ తమ్మునికే సపోర్ట్ ఇస్తావు. కానీ ఇప్పుడు నువ్వు ఆ బేబీ ప్లేస్లు ఉంటే ఏం చేస్తావు చెప్పే? ఏం చేస్తా, నేను అసలు దీని దగ్గరికే పోను. మంచిగా అమెరికాలో తినుకుంటావంట. అప్పుడెప్పుడో కాదే, ఇప్పుడు బేబీ పరిస్థితి నీకు వస్తే ఏం చేస్తావు? నేనా? బేబీ పరిస్థితిలో నేనుంటే ఆయన పెళ్ళాం వచ్చినా రక్క వచ్చినా తన్నుదాన్ని బయటకు దారమేద్దు. ఏంది గవ అమెరికాలా నా కొడుకుంటాడు, చక్కగా మొగుని పట్టుకొని అమెరికాకు పోతా నేను. వాడు రాడంటే ఏం చేస్తావే? ఆయన నాకు అమెరికాలో కొడుకుండగా గీడెందుకు, నాకు మంచిగా పోతా. గడవ అమెరికాల పిజ్జాలు బర్గర్లు మస్తు ఉంటాయి. నా కొడుకు అసలే డాక్టరు, అన్నీ సంపాదించుతాడు, నేను అన్నీ తింటా, నాకేమైనా చూసుకుంటాడు. అయిపోయా. దీనికి నేను విడాకులు ఇచ్చే పోతా. ఆయన మొదటి పెండ్లతో ఏమన్నా వేసుకొని చెయ్యనా నవ్వుకుంటా. అయిపోయా. కానీ నా బేబీ అట్లా కాదు, నన్ను ఇడిచిపెట్టి ఎక్కడికి పోదు. మంచి బేబీ ఉన్నాయి నీకు, నేను చెప్తావుగా బేబీకి. మంచిగా పోయాడు ఎంజాయ్ అయ్యాక గీడుండి ఏం చేస్తావే అంటావు. అనే బేబీ టాయే బేబీ, అది నేను చెప్తుంటుంది దానికి, నేను బెస్ట్ ఫ్రెండ్. ఓ బేబీ. బేబీ ఇంకెక్కడ బేబీ రాలేదు, పెట్టబెడ సారుకొనేట వీకింది. బేబీ ఎటువైందిరా? ఓ బేబీ. ఈడెవరన్నా ఉన్నారా రామేకు? ఎవ్వరు లేరక్క, నేను ఒక్కనే దానికి. ఆయనతేమన్నా వేసుకో జిక్కిరా? చేసుకుంటే వేసుకొని పీడబోతుంది. నిన్ను తీసుకుపోయి జైలు ఎత్తారే అప్పుడు. జైలు ఎత్తరా? నన్ను ఎందుకు గవాన్ని అని మురళి గాన్ని. చూసినావా అక్క, ఛాన్స్ దొరుకుతుంది నన్ను చంపేస్తుంది. మరి నువ్వు చేసిన పాపానికి నాకేం కర్మ? అక్క, జైలు అంటే గుర్తొచ్చింది, అది ఎప్పుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తా పోతా అంటుండే అక్క. అటుగిటే పోయిందా మరి? ఏం పాడోరా, నాకైతే ఎంతేమన్నా వేసుకో జిక్క అని భయమవుతుంది. మా ఇద్దరిని చూసింది కదా గంత వైలెంట్గా. తొందర వారా చూద్దాం, ఎత్తుకుదాం. అక్క అది వీకిందా నీ వీక కొట్టాక ఆ ఇల్లు ఎత్తుకుడు అవసరమా? ఇళ్ళ పిస పాడగాను. అబ్బా, ఒర్రి బాగా ఆకలి అవుతుంది. గిడేమని ఉన్నాయో తినడానికి? అవు, గది బేబీది బిర్యానీ ఉన్నది తిను అన్నది కదా, తినన్నా. ఆయనతో పోలీసులు వస్తారా? వామ్మో, పోయింది నయం. నా ఇంటికాడ నేనేం తిన్నాయం కాదు, గీడుంటే ఆయనతో పోలీసులు వచ్చి నన్ను అరెస్ట్ చేస్తారు. అది నేను వస్తాను అవునరి, అది నేను నన్ను విడిచిపెట్టి పోతాండ్రా. ఏందో అంత అయోమయం. స్వప్న, నేను వెళ్తున్నా ఆఫీస్కి. గుర్తుంది కదా సురేష్, ఇవాళ నాన్ వెజ్ తేవాలా నువ్వు. తెస్తా, లేక వేస్తానా? ఆఫీస్ రూమ్లో నేనే వండుకొని తీసుకొస్తా, లేకపోతే నిన్నే అక్కడికి తీసుకుపోయి తినిపించుకొని వస్తా, సరేనా? అత్తమ్మ ఏమన్నా ఈ కకాటో ఏమన్నా నాకైతే సంబంధం లేదు, నువ్వే చూసుకోవాలి చెప్తున్నా. నేనే చూసుకుంటా, ఓకేనా తల్లి? నేనే తినమన్నా రద్దన్నా అని చెప్పాలి. ఇంకేమైనా ఉన్నాయా? కూర్చోని ఎక్కడ చెప్తావా? ప్రశాంతంగా ఉండు డియర్, ఎందుకు ఇవన్నీ ఆలోచిస్తున్నావు? మైండ్ అంతా పాడు చేసుకుంటున్నావు. నాకు నాన్ వెజ్ రోజు ఉంటే చాలు, నా మైండ్కి ఏం కాదు. నాన్ వెజ్ తింటే ఇంకా పిచ్చిదానిలాగా అవుతావు. నీకెంత చెప్పినా అర్థం కాదు, నీ ఇష్టం. హలో స్వప్న, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ కకాటో. నాన్ వెజ్ బ్రెయిన్ ఇంకా అలాగే ఉంది.
ప్యూర్ వెజ్గా కన్వర్ట్ అయితేనే నీ బ్రెయిన్ మారుతుంది. మంచి అండి, నీ కకాటోనే కరెక్ట్. నేను మానేయడానికి ట్రై చేస్తున్నాను కకాటో. హలో ఫ్రెండ్స్, నా కార్టూన్ క్యారెక్టర్ చాలా మందికి నచ్చలేదు, రియలిస్టిక్గా లేదంటున్నారు. సో నేను వెళ్ళిపోతున్నాను. నా ప్లేస్లో ఇంకొకరు వస్తున్నారు. బాయ్ బాయ్. హలో ఫ్రెండ్స్, నేనే కకాటో ప్లేస్లో రాబోతున్నాను. బాగున్నానా? వావ్ కకాటో, బ్యూటిఫుల్. సురేష్, నువ్వు ఆఫీస్కి వెళ్ళు. వెళ్తా, ఒకసారి జరుగు, పక్కకు తప్పుకో. హాయ్ కకాటో, మీరు ఎంత బాగున్నారో, ఎంత ఫిట్గా ఉన్నారో. యోగా ట్రైనర్ అంటే మీరే. చాలా సెక్సీగా ఉంది మే. ఏంటి? మీరు సూపర్గా ఉన్నారు కకాటో గారు. మీ సీక్రెట్ యోగానేనా? హా, ఇంకేంటి? నాకు కూడా యోగా నేర్పిస్తారా? షూర్, నేర్పిస్తాను. సురేష్, నువ్వు ఆఫీస్కి వెళ్తావా లేదా? ఆగే, యోగా మేడంతో మాట్లాడుతున్నా. సురేష్, తొందర వెళ్ళు, అత్తయ్య చూస్తే తిడుతుంది మళ్ళా. కకాటో, మీ ఫోన్ నంబర్ మమ్మీ దగ్గర ఉంది కదూ? హా, ఉంది. ఎందుకు? ఏం లేదు, కొన్ని యోగా టిప్స్ నేర్చుకోవాలి. నేను వెళ్ళాక మీకు కాల్ చేస్తాను. ఓకే. అసలు ఏందిది, మొత్తం కింద మీద తెరబెట్టుకొని వచ్చింది. నాలుక పైనుంచి కిందికి పంజాబ్ డ్రెస్ వేసుకుంటే ఏమవుతుంది? స్వప్న, నువ్వు కూడా కకాటో లెక్క మంచి డ్రెస్ వేసుకోవచ్చు కదా, యోగా చేయడానికి ఈజీగా ఉంటుంది. వేసుకుంటా. నువ్వు ఎంతసేపు సొల్లు గారుస్తావో చూస్తున్నా. ఓకే కకాటో, బాయ్ బాయ్. మిస్ యూ కకాటో, నేను ఆఫీస్కి వెళ్తున్నా. ఇట్స్ ఓకే. బై ద వే, వాట్స్ యువర్ నేమ్? మీ సురేష్. ఓకే, బాయ్ సురేష్. బ్యూటిఫుల్ ఐస్, బ్యూటిఫుల్ బాడీ. ఎట్లున్నాయి దోస్తులు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. అలాగే ఖచ్చితంగా మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. Bye friends. See you in next video.